గంగా, ఏంటయ్య గారు? ఆ రోజేదో గోరు ముద్దలు బూచాడి భయం అంటూ అన్ని మాటలు చెప్పావు. ఇప్పుడు పాప లెటర్ రాసి పెట్టింది, చదవకుండా వెళ్తున్నావు. నువ్వు మొదలుపెట్టిన ఈ ఆటని నువ్వే ఇలా ఆపేస్తావా? దేవసేన మనసు బాధపడదా? దేవసేనని మోసం చేయడం నాకు ఇష్టం లేదు, అందుకే లెటర్ చదవకుండా వెళ్తున్నాను. అది ఆ రోజే చేసుండొచ్చుగా మరి. ఆ రోజు నేను తనకి అమ్మగా మారే పరిస్థితుల్లో ఉన్నాను. అమ్మ స్థానంలో కూతురికి ఏం చేయాలో ఆ పని చేశాను. కానీ ఇప్పుడు నేను ఆ స్థానంలో లేను. కేవలం పని మనిషి స్థానం నాది. బిడ్డ అమ్మకి రాసిన లెటర్ చదవడానికి నాకేం హక్కుంది? ఒక పని మనిషిగా ఉండి నన్ను ఎలా ఈ పని చేయమంటారు చెప్పండి? ఇక నుంచి నేను ఓ పని మనిషిని మాత్రమే. ఓ పని మనిషిగా పాపని ఎలా చూసుకోవాలో అంతవరకే చూసుకోగలను. దయచేసి అంతకు మించి ఆశించకండి. రండి స్వామి, నమస్కారం. రండి రండి, కూర్చోండి. పర్వాలేదు. ఏమిటి విషయం? స్వామి, మీరు చెప్పినట్టుగానే పుట్టకి పూజ చేయొద్దని గంగకి నేను చెప్పాను. కానీ అందుకు తను ఒప్పుకోవడం లేదు స్వామి. పూజ చేయకుండా ఉంటేనే ఈ పెళ్లి జరుగుతుందంటే అసలు నాకు ఆ పెళ్ళే వద్దంటోంది స్వామి. వాళ్ళ నాన్న కూడా ఎంతో చెప్పి చూశాడట, కానీ తన మనసు మార్చలేకపోయానన్నాడు. గంగ పట్టుదలగా ఉండటం వల్ల తనని పూజ చేసుకునివ్వండి. ఇంకేదైనా పరిహారం ఉంటే చెప్పండి, అది చేసేద్దాం స్వామి. ఉప్పులో నీళ్లు పోసి ఉప్పు కరగకుండా ఏదైనా పరిహారం చేయగలమా? మనం దూది పక్కన నిప్పుంచి దూది కాలకుండా ఉండడానికి ఏదైనా పరిహారం చేయగలమా? ఒక విరుద్ధమైన విషయం దాని పక్కకి రాకూడదు. గంగ పుట్ట దగ్గరికి పోవడాన్ని, పూజ చేయడాన్ని ఎలాగైనా ఆపి తీరాలి. స్వామి, తప్పుగా అనుకోకండి. తల్లి లేకుండా పెరిగిన పిల్ల పాపం దేవత మీద ప్రేమ పెంచుకుంది. తన వయసు ఆడపిల్లలకుండే కోరికలు కూడా తనకి లేవు. తనకంటూ ఉన్న ఒకే కోరిక ఈ పూజ మాత్రమే. అది వద్దు అని చెప్పడానికి నాకు కష్టంగా ఉంది. ఆ పావుని భక్తితో పూజించే కన్నె పిల్ల రక్తం దాని మీద పడితే ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా? తెలుసు. అయినా గంగ అమాయకురాలు. తనకే తెలియకుండా నాగమ్మ మీద నమ్మకం పెంచుకుంది. ఎవరి నమ్మకాన్ని భగ్నం చేయకూడదని ధర్మమే చెప్తున్నప్పుడు మీ శాస్త్రం మాత్రం మరోలా చెబుతుందా? పరిస్థితిని అర్థం చేసుకుని మీరే ఆలోచించి ఒక మార్గం చెప్పాలి. ఒక పని చేయొచ్చు. ఏమిటి స్వామి, చెప్పండి. పుట్టకి కన్య పూజ చేయరాదు, ముత్తైదు పూజ చేస్తే ఏమీ కాదు. అలాగే స్వామి. ఈ పెళ్ళయ్యేంత వరకు గంగ పూజ చేయకుండా ఉంటే చాలు. ఆ తర్వాత తన ఇష్ట ప్రకారం ఎప్పట్లాగే పూజ చేసుకోవచ్చు. ఇంతకీ వివాహానికి ఇంకా ఎన్ని రోజులున్నాయి? ఇంకో వారం రోజులే స్వామి. ఈ వారం రోజులు మాత్రం తనని పూజ చెయ్యొద్దని చెప్పండి. సరే స్వామి. మీ కుటుంబంలోని సమస్యలన్నీ తీరడానికి, గంగకు సమస్య రాకుండా ఉండడానికి ఇది ఒక్కటే మార్గం. దీనికి గంగ ఒప్పుకుంటే వివాహం జరిపించండి. ఒప్పుకోనంటే గంగని ఇంట్లోంచి పంపించేయండి. స్వామి, అలా కాకుండా జాలి పడుతున్నారంటే ఇది వరకు మనం చేసిన పాపం మిమ్మల్ని పీడిస్తుంది. అది మీరు గుర్తుంచుకోండి.
స్వామి, గంగ దీనికి ఒప్పుకుంటుందనే నమ్మకం నాకుంది. నేనేదో విధంగా మాట్లాడి తనను ఒప్పిస్తాను స్వామి. గంగా, నీ మనసు కష్టపడకుండా ఉండాలనే నేనింతగా దిగొచ్చాను. నువ్వింకా మొండిగా ఉంటే ఎలా? సరేనని చెప్పమ్మా. ఒక్క వారం రోజులమ్మా, ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత పెళ్ళైపోతుంది. నువ్వెప్పట్లా పూజ చేసుకోవచ్చు. ఆలోచించకమ్మా, నీకెవరూ అడ్డు చెప్పరు. అమ్మా, అయ్యగారే నీ దారికొచ్చేశారు. నువ్వింకా ఆలోచించడానికి ఏముంది? లేదు నాన్న, వారం రోజులు నాగమ్మకి పూజ చేయకుండా ఉండాలంటే మనసుకి బాధగా ఉంది. అందుకే ఈ విషయంలో నాకు అయోమయంగా ఉంది. ఇందులో ఆలోచించడానికే ఉంది? పాముకి రోజు గుడ్డు పాలే కదా పెట్టాలి. అవి నేనే పెడతాను. మావయ్య, మీరా? ఏంటమ్మా ఆశ్చర్యంగా అడుగుతున్నావు? రోజు నువ్వు చేసే పూజనే నీ తరపున నేను చేస్తాను. నీ అంత భయభక్తులతో చేయకపోయినా ఏదో నాకు తెలిసినట్టుగా చేస్తాను, సరేనా? నువ్వు తప్ప ఆ ఇంటికి తగిన కోడలో ఇంకెవరూ లేరు. మనం అనుకున్నట్టు నీకు అరుణ్కి పెళ్లి జరగటం కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏమంటావు తల్లి? మీరింతగా చెప్తున్నప్పుడు నేను చెప్పడానికే ఉంది. మీ ఇష్ట ప్రకారమే చేయండి. గంగా, అమ్మా, ఏంటమ్మా? అయ్యా. నా కోడలి మొహంలో మాయమైన ఉత్సాహం ఇప్పుడే తిరిగొచ్చింది. అవునయ్యా. ఇప్పుడు నా మనసుకెంతో సంతోషంగా ఉంది. అవును, ఎందుకంత హడావిడిగా వెళ్ళింది?